హాయ్ ఫ్రెండ్స్, మాల్గుడి టూరింగ్ టాకీస్కి స్వాగతం. మొన్న థర్స్డే చిల్డ్రన్స్ డే అయింది కదా. సో దానికోసం ఈరోజు సాటర్డే దియా ఆద్య వాళ్ళ స్కూల్లో కొన్ని సెలబ్రేషన్స్ చేశారు. లైక్ చిన్న చిన్న టాస్క్లు ఆడిపించి వాళ్ళకి చిన్న చిన్న టాయ్స్ గిఫ్ట్గా ఇవ్వడము. సో వీళ్ళు ఆ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసి చిన్న చిన్న గేమ్స్ ఆడారు. ఇదిగోండి, ఇది ఒక చిన్న టాస్క్. ఈ బాల్ని తీసుకెళ్ళి ఆ హోల్లో పడేయడం. తర్వాత ఇది ఇందులో లోపల ఏదో ఒకటి ఉంటుంది, ఏదైనా ఒక గిఫ్ట్ లాగా చాక్లెటో ఏదో ఒకటి. సో దాన్ని వీళ్ళు వన్ హ్యాండ్తో వెతికి దాన్ని పట్టుకోవాలి. అది దొరికితే మనకే అన్నమాట. సో ఆద్య ఆడుతుంది, చాక్లెట్ కోసం వెతికితే ఇంకా ఫైనల్గా ఏదో విధంగా చాక్లెట్ దొరికింది. సో అయిపోయింది. ఇదిగోండి, ఇది కలర్ గేమ్ అన్నమాట. టబ్ ఉంది కదా, అందులో డిఫరెంట్ కలర్స్ ఐటమ్స్ ఉంటాయి. సో వీళ్ళని అడుగుతారు ఏ కలర్ అంటే ఇష్టమని. వాళ్ళు చెప్పిన కలర్ ఏదో ఒక కలర్ వీళ్ళు ఇష్టమని చెప్పాలి. చెప్పిన తర్వాత అందులో నుంచి వాళ్ళు ఆ కలర్ మాత్రమే బయట పెడుతూ ఉండాలి. సో వేరే కలర్ తీయద్దు అన్నమాట. ఇదే ఒక చిన్న టాస్క్ వీళ్ళకి. సో ఫస్ట్ ఆద్య ఆడుతుంది. ఆద్య పర్పుల్ కలర్ ఇష్టమని చెప్తే ఇంకో పర్పుల్ కలర్ అన్నీ తీసింది. ఫైనల్గా తీసినందుకు డమ్ డమ్ అని చెప్పి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు. ఆ తర్వాత దియా వచ్చింది. దియాని అడిగారు నీకే కలర్ ఇష్టం అంటే నాకు ఆరెంజ్ అని చెప్పింది. మేము అడిగితే మాత్రం వీళ్ళిద్దరు పింక్ అని చెప్తారు. మరి అక్కడికి వెళ్ళి ఆమెనేమో పర్పుల్, ఈమెనేమో ఆరెంజ్ అని చెప్పింది. ఆరెంజ్ అని చెప్పిన తర్వాత ఆరెంజ్ కలర్ అన్నీ తీసిన తర్వాత వెరీ గుడ్ అని చెప్పేసి దియాకు కూడా ఒకటి డమ్ డమ్ అనే బొమ్మ ఇచ్చారు. ఆ విధంగా వీళ్ళు టాస్క్ కంప్లీట్ చేశారన్నమాట. ఇది ఇంకొక గేమ్. కింద కలర్ బాటిల్స్ ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి ఉంటాయి, మనం పైన అదే ఆర్డర్లో పెట్టాలి. సో ఇనిషియల్గా మనం మిస్టేక్ చేస్తే 2 కరెక్ట్ 2 మిస్ అయితే అప్పుడు మేడం చెప్తుంది 2 మిస్ అయ్యాయని చెప్పి మనం అవేవో ఫైండ్ చేసి మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి వాళ్ళు ఇచ్చిన హింట్స్ని బట్టి. సో ఆద్య దియా ఇద్దరు ఆడినందుకు వీళ్ళకి ఏదో పౌచ్లు ఇచ్చారు గిఫ్ట్ లాగా. ఇదిగోండి, తర్వాత ఈ రింగ్స్ వేసే గేమ్. ఆ రింగ్ తీసుకెళ్ళి దేని మీద వేస్తే అది మనదే అన్నమాట. ఇనిషియల్గా ఆద్య రింగ్ తీసుకెళ్ళి వేస్తే స్పెక్స్ మీద పడింది. ఆ తర్వాత దియా వేస్తే అదేదో మిక్చర్ ప్యాకెట్ లాంటి దాని మీద పడింది. ఆద్యకు స్పెక్స్ వచ్చాయి, నాకు రాలేదు ఇంద్రా బాబు అని చెప్పేసి దియా స్పెక్స్ వైపు ఇట్లా చూసి నాకు కూడా స్పెక్స్ కావాలన్నట్టు నా వైపు ఒక లుక్ వేసింది. కానీ సరేలే మళ్ళీ ఏం అడుగుతామని చెప్పి ఇంటికి వచ్చేసాము. అయితే ఏమైందంటే ఇంటికి వచ్చిన తర్వాత నాకు కూడా స్పెక్స్ కావాలి, ఆద్య లాంటి స్పెక్స్ అని చెప్పి ఏడిస్తే ఇది అయ్యేటట్టు లేదని చెప్పి ఇంకా మేడం దగ్గరికి వెళ్ళి బతిమిలాడి ఇంకో స్పెక్స్ తెచ్చుకున్నాము. వీళ్ళతోటి ఇదే పరేషాన్ ఉంటుంది. వీళ్ళతోటి ఒకరికొకటి వచ్చి ఇంకొకరికొకటి వస్తే అసలు ఈ గేమ్ ఆడిపోయకపోయినా అయిపోయేది అనిపించింది నాకు. ఆ తర్వాత వీళ్ళు కాసేపు డ్యాన్సులు చేశారు, నచ్చినట్టు ఎవరికి నచ్చిన స్టెప్పులు వాళ్ళు వేసుకుంటూ డ్యాన్సులు చేశారు. ఆ తర్వాత ఇందులో ఇవే కాకుండా పేరెంట్స్ గేమ్స్ కూడా ఉండే కాబట్టి నాతో కూడా 2-3 గేమ్స్ ఆడిపించారు. ఇంకా నేను కూడా ఆ గేమ్స్ ఆడి గెలిచిన తర్వాత ఆ గెలిచిన టాయ్స్ అని నాకు కాదంట వాళ్ళకే వాళ్ళే తీసుకున్నారు. ఆ టాయ్స్ కూడా నాకు ఇవ్వకుండా. సరే పోనీతి అని చెప్పేసి ఇంకా మనం లైట్ తీసుకున్నాం. కొంచెం ఎంజాయ్ అయితే చేశారు వీళ్ళు, కొంచెం మంచిగా అనిపించింది. ఎప్పుడు పొద్దున్న లేవగానే స్కూల్ పోము అనేవాళ్ళు, కానీ ఈరోజు మాత్రం లేచినప్పటి నుంచి స్కూల్ పోతాం అన్నారు. ఎందుకంటే వాళ్ళకి గేమ్స్ ఉంటాయని తెలుసు కదా. బట్ కొంచెం వాళ్ళు హ్యాపీగా ఉన్నందుకు నాకు కూడా మంచిగా అనిపించింది. ఇవే అండి వీళ్ళు ఆడిన టాస్క్లకి, ఆ చిన్న చిన్న టాస్క్లు ఆడారు కదా. సో వాటికి వీళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ ఇవి. సేమ్ ఇలాంటివే గిఫ్ట్స్ మళ్ళీ ఆద్యకు కూడా సేమ్ ఇన్నే వచ్చాయి. సో బాగా ఎంజాయ్ చేశారు. ఇదిగోండి, దియా ఏదో చెప్తుందంట, చెప్పరా. మాల్గుడి టూరింగ్ టాకీస్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ చేయొచ్చు కదా.